గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్. ఆ ఐస్ క్రీంలో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్. బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్లో, ఐస్ క్యాండీస్లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం గాజు పలక్కి రాయి తగలడం లాంటిది. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడు వెనక మరో సూత్రధారుడు ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. నో, ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా. కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి. హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు, నీ ఒంట్లో కరెంట్ ఉండాలి.
రేయ్ చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్. వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. ఏయ్, పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు. వదిలే కారని రక్తం. నీలా శాంతి శాంతి అని లెక్చర్లు కొడుతూ ఉంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. ఈ రోజు జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్ళను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతీ యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వుల్లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్. ముఖ్యమంత్రి, 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 ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఈ ఫైల్ ఆధారంతో. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారా లేక వదిలేయమంటారా?
నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. నా కోసమా? ఏం తీసుకొచ్చావు? చూపిస్తానుండు. తొందరగా చూపించు. ఎలా ఉంది? బాగుంది. Many happy returns of the day. జ్యోతి, ఈ బర్త్డే నువ్వు పుట్టినందుకు కాదు, మరి నువ్వు నా కోసం పుట్టినందుకు. నువ్వు పుట్టింది నా కోసమేగా. మీరిద్దరూ పుట్టింది మా కోసమేనయ్యా సిపాయ్. అంకుల్, ఆంటీ రెడీయా? రెడీ అండి. ఆగండి ఆగండి. దేశం కోసం పుట్టారు, దేశం కోసమే బ్రతకండి. వా 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 వా. ఈ అనాథ మీద మీరందరూ ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఇదిగో చూడమ్మాయి, ఇంకోసారి అనాథని గినాథని అన్నావో మా అబ్బాయి చేత్తోనే నీ నోటికి తాళం వేయిస్తాను. వాడి చేత్తో కాదు, నోటితో వేయిస్తా. ఆ తాళం ఇప్పుడే వేయమంటారా? అమ్మో, ఇప్పుడు వద్దని చెప్పు అంకుల్. అవును, నేను అనాథని కాను. రైట్. మీ మేనకోడల్ని కాను. మీ కూతుర్ని, మీ కాబోయే కోడల్ని, మీ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని. సరేనా? ఓకే ఓకే. అవును మహాలక్ష్మి, నువ్వు మీ టీచర్ ట్రైనింగ్ లో ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. చెప్పమ్మా చెప్పు. వా, టీచర్ ట్రైనింగ్. దాని గురించి చెప్పాలంటేనే గాల్లోకి ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటుంది. ఏ, నిద్రపోతున్నావా? అబ్బే లేదే. ఏదో కలవరించినట్టుంటేను. నువ్వు కళ్ళ ముందుండగా ఇక కలవరింతలు ఎలా వస్తాయి? టైం 2 గంటలైంది. ఇంకా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రాత్రికి నీకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. తెల్లారులు జాగరణే. అలాంటివన్నీ మన పెళ్ళైన తర్వాతే. ఇదిగో, నేను ఇప్పుడే అడిగానా? మాకు మాత్రం మాన మర్యాదలు లేవా? అన్నీ మీకే ఉన్నాయా? ఇదిగో, నువ్వు ఇంకా ఆఖరి పేజీ గురించి ఆలోచిస్తున్నావు. నేను చెప్పేది మొదటి పేజీ గురించి. చూడు, ప్రేమ నవల చాలా గమ్మత్తైనది. మొదటి పేజీ అంటూ చదవటం మొదలు పెడితే దానంతట అదే ఆఖరి పేజీ దాకా లాక్కుంటూ పోతుంది. అందుకే 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 సో సారీ. గుడ్ నైట్. నిద్రపోతావా? నిద్రపోతా. ఇప్పుడే? ఇప్పుడే. ఈ బెడ్ పైనే? ఈ బెడ్ పైనే. నువ్వు ఒక్కదానివే? ఆహా, నేను ఒక్కదాన్నే. చిని అబ్బా. జంప్. హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై లవ్. లా 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 లా. ఆగండి, మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?
జ్యోతి జ్యోతి ఎక్కడా? ఏమిటి దిక్కులు చూస్తున్నావు? నా గొంతు గుర్తుపట్టలేదా? నేను బెబ్బులిపులి మాట్లాడుతున్నాను. అది తెలుసులే. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అడవిలోంచా, సర్కస్ లోంచా, జూలోంచా? పుస్తకంలోంచి. పుస్తకంలోంచా? అవును. ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేయి. రేడియో? రేడియో కాదు, వైర్లెస్. వైర్లెస్ సెట్? దాని పక్కన ఉన్న బాక్స్ లో ఇయర్ ఫోన్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఉన్నాయి. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకో. పెట్టుకున్నాను. మైక్రోఫోన్ షర్ట్ కి తగిలించుకో. అయింది. భగవద్గీత పుస్తకాన్ని చేతిలో తీసుకుని తిన్నగా గరాజ్కి వచ్చేసి. సరే, వస్తున్నాను. ఫ్రెండ్, నీ చావుకి డ్రగ్సే కారణం అంటున్నారు. ఆ డ్రగ్స్ ని సర్వనాశనం చేస్తాం. ఇది సత్యం. ఏంటి చిలిపి చేష్టలు? ఇవి చిలిపి చేష్టలు కావు, ప్రేమ చేష్టలు. చూడు, నీ దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది, నా దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది. ఇక మీదట నేను కోర్టులో ఉన్నా, కేసులో ఉన్నా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను నీతో మాట్లాడొచ్చు, నువ్వు నాతో మాట్లాడొచ్చు. ఈ రోజు నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్లో మన గొడవే వినపడుతుంది. ఇదే మన హీరో. ఎవరు మీరు? ఏం కావాలి? మేము మీతో చేతులు కలపాలనుకుంటున్నాం అంకుల్. ఎందుకు? న్యాయం కోసం పోరాడడానికి. నేను కాదంటే? ఇక్కడే ప్రాణాలు వదులుతాం. నేను అవునంటే? ఈ రోజు నుంచి మీతో కలిసి దేశం కోసం మేము పోరాడతాం. డన్. వా, ఈరోజు మన హీరోకి సన్మానం. సుభాష్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోతుంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతోంది. చేతిలో కోలా, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా, దాని తోకకా? ప్లీజ్ షటప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వదిలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బందేం లేదు. ఇదెందుకు? అందుకా? నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బెడ్ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. సార్, మీరు ఇన్ని అడ్వెంచర్స్ చేస్తారు కదా, మీకు ప్రాణభయం లేదా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడ్డానికి. అది నా దగ్గరుంది.
పాత కమిషనర్ వెళ్ళారు, కొత్త కమిషనర్ వచ్చారు. ఇతని మనసైనా కాస్త వెన్నలా ఉండే స్వామి. తన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. Hello, darling. Come on. Hi. Hi. I'm sorry, darling. Late చేసానా? లేదే. My sweetheart, I love you. I want you. Hey, ముందు చూసి డ్రైవ్ చేయండి. మనకు అలవాటేగా. You silly. మారరి బైరన తపన తన మన మారరి బైరన తపన తపన సారీ సార్. Get out, I say. థ్యాంక్ యూ సార్. హాయ్ రేఖ. హాయ్ భరత్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్ యూ. ఎప్పుడొచ్చే ఊరు నుంచి? ఎందుకు? సుభాష్, రేఖ మై క్లాస్మేట్. హలో. మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం. చదివారా లేకపోతే? అదే. అవుట్ అవుట్. yes yes sir. You are under arrest. Disho. అంకుల్, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా ఇంటర్వ్యూ లెటర్ వచ్చిందా? ఓమాశ్రమం నుంచా? లెటరా? నాకేం తెలీదమ్మా. ఒకవేళ మీ అత్తయ్యకి ఏమైనా తెలుసేమో అడగమ్మా. సరే. అత్తయ్య. ఏమిటమ్మా? అత్తయ్య, ఓం ఆశ్రమం నుంచి నాకేదైనా లెటర్ వచ్చిందా? లెటరా? నాకు తెలియదమ్మా. సుభాష్ అడుగు. సుభాష్. అమ్మా, ఆ లెటర్ వచ్చి వారం రోజులు అయింది కదా? అవును. అయితే ఏమిటి? మరి తెలియదని అబద్ధం. నేనే కదరా, మీ నాన్నగారు కూడా అలాగే చెప్పారు. నేను ఆయన ఫాలో అయ్యాను. ఏం డాడీ, జ్యోతి ఉద్యోగం చేయడం మీకేమన్నా అభ్యంతరం? బాలేవాడురా, ఆ పిల్ల ఉద్యోగం చేస్తే నాకేం అభ్యంతరం? నాకేం అభ్యంతరం లేదు. జ్యోతి ఉద్యోగంలో చేరితే ఇక అక్కడుండిపోవాల్సిందేగా? అవును, అక్కడే ఉండిపోవాలి. ఆశ్రమం రూల్స్ అంతే. అయితే ఆ చిన్నారి చిలకమ్మ ఇక ఈ గూట్లో ఉండదన్నమాట. డాడీ, మామూలు గాలిని పీలిస్తే అది ఊపిరై మనకు ప్రాణం పోస్తుంది. అలాగే మన ఇంట్లో మామూలుగా ఉండే జ్యోతి 10 మంది పిల్లలకి పాఠాలు చెప్తే
వాళ్ళ బ్రతుకుల్లో వెలుగు నింపే జ్యోతి అవుతుంది. తన జీవితంలో ఒక్కరోజైనా ఆశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పాలని ఆశపడుతుంది. అందుకే అప్లై చేసింది, ఇంటర్వ్యూ ఇచ్చింది, వెళ్ళడానికి సిద్ధపడింది. వెళ్ళనివ్వండి. డాడీ, మీరు ఒక మిలిటరీ ఆఫీసర్, అందుకే మీ గుండెని రాయి చేసుకోవాలి. సుభాష్, ప్రేమాయే నా మనసే బరువాయే, నా ఎదలో మొదలాయే. వెళ్ళి రానా నేను, చెప్పలేను నేను, ఈ కాగితం బరువైనది, నా హృదయం అవునన్నది. మనసా కంగారు, ఏం జరిగింది? ఆంటీ డాడీకి దెబ్బలు తగిలియట, చాలా రక్తం పోయిందంట.
డాడీ ఈ దెబ్బ ఎలా తగిలింది? మేడం ఇట్లెక్కుతుంటే కాలు జారిపడ్డాను. చాలా రక్తం పోయిందా? లేదమ్మా. నొప్పిగా ఉందా? నాకేం కాలేదమ్మా, నువ్వు ఊరుకో. ఎవ్వరూ ఏడవకండి, నాకేం జరగలేదు. కానీ నా గురించి మీరంతా బాధపడి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే ఆ నొప్పి దానంతట అదే మాయమైపోయింది. నాకు దెబ్బ తగిలిందని తెలియంగానే కంగారుగా పడుతూ లేస్తూ వచ్చారు. పిల్లలకి తగిలిన గాయాలకి మందు వేయండి డాక్టర్ ప్లీజ్. మీరు? నా పేరు జ్యోతి సార్. ఈ ఆశ్రమంలో పనిచేయడం కోసం వచ్చాను సార్. నో, ఇది మీ పని కాదు సార్. బాధ్యత. ఎస్, మీ బాధ్యత పిల్లలకి పాఠాలు చెప్పడమే కాదు, వీళ్ళని అల్లారు ముద్దుగా లాలించి తల్లిలా తండ్రిలా వాత్సల్యంతో ఆదరించి ఓ దేవతల వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటని వెయ్యాలి. ఎస్ సార్, ఐల్ డూ మై బెస్ట్. ఏం శాస్త్రి గారు, గ్రహాలు ఏమంటున్నాయి? ఏం మాట్లాడటం లేదు, సైలెంట్ గానే ఉండిపోయాయి. దండగా, శుద్ధ దండగా. ఇదిగో పంతులు గారు, ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి. మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి. చెప్పడానికే ఉందమ్మా, నాది పోలీస్ జాతకం. ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు. జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది, ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి, ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది. పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు? ఊరికే గంట వాయించడానికా? దండగా, శుద్ధ దండగా. గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి, మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు. చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉందా? ముందు తుపాకి దూరంగా అవుతుంది, పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత చుట్టుకుంటుంది. హత్య జరిగినా పర్వాలేదు, ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టావు. రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి, దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా? నేనా? మరి ఎందుకు వెళ్ళిపోతానంట? లేకపోతే ఏమిటండి ఇది? ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా ముహూర్తాలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా? నా పాండిత్యం ఎందుకు దండగా? అది కాదు పంతులు గారు, పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి, ముహూర్తం చూడాలి. అది కదా సాంప్రదాయం. అవును, మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా, రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతుడు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు? ఆ శని గారిని కూడా కాల్చేయటానికా? దండగా, ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లోంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి. తూటా దండగా. జ్యోతి, ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే, ఇంటికి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా, నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా, చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా? ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులు ఎందుకు లోపల రానివారు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు?
ఎవరు వెళ్ళకూడదంటరా. నోరు మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాంరా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియదులేగండి రారా. కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో.
కమాన్ హరి అప్. త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్. ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోనే ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీసు నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమాన్ని పంపి ఏర్పాటు చేయండి. వచ్చాడు యువరాజు తెచ్చాడు మహారాజు చిన్నారి లేనందుకేమో ఈవన్నీ పూలను తీర్చెను ఆ దైవం. నో ప్లీజ్ నో. పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక మిగిలిన పనంతటినీ మా పిల్లలే చేస్తారు. పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ. ఐఎమ్ సారీ, కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఎందుకు? అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లు పోలీసులు, మిలిటరీ ఎందుకు? చిల్డ్రన్, నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ. హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ ఐజీ జగన్నాథ్ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ హలో. ఓమాశ్రమం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్,
ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. Poor fellow. డిపార్ట్మెంట్ అంట, డిపార్ట్మెంటే నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు? జ్యోతి, సుభాష్, ఏంటి ఇంత అర్ధరాత్రి వచ్చావు? అయ్యో, ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంది, ఎలా వచ్చావు? తొందరగా బయటికి రా, నీతో మాట్లాడాలి. సుభాష్, ఏం నువ్వు చేస్తున్న పని? ఈ ఆశ్రమాన్ని నువ్వేమన్నావు? దేవాలయమా? అవును. ఇది దేవాలయం కాదు, శ్మశానం. సుభాష్, ఎస్, ఈ దేవాలయం కాపలా దేవుడే కదా. అలాంటప్పుడు ఈ వేటాడే కుక్కలు, తుపాకులు, ఉచ్చులు ఇవన్నీ ఎందుకు? సుభాష్, ఈ ఆశ్రమంలో పిల్లలు చనిపోయింది ఎలాగో తెలుసా? ఇలాంటి శ్మశానాలు నువ్వు ఉండటానికి వీల్లేదు. వెళ్దాం పద. అయితే నాకు మాటిస్తావా? ఏంటో చెప్పు. నేను ఇక్కడే ఉంటాను, నన్ను వదిలిపెట్టు. జ్యోతి. అవును సుభాష్, మనకున్న తెలివితేటలతో ప్రమాదంలోంచి తప్పించుకుంటాం. కానీ ఏ పాపం తెలియని వేల మంది అనాథ పిల్లలు
ఈ శ్మశానంలో కాలి బూడిదైపోవాలంటావా? అందుకు నువ్వెందుకు ఇక్కడ ఉండాలి? దానికి నేనున్నాను. ఆ దేశద్రోహుల్ని ఉరికంబం ఎక్కించే వరకు ఆ చనిపోయిన పిల్లల చావు కేకలు నా చెవిలో వినపడుతూనే ఉంటాయి. సాక్ష్యాలు లేని వాళ్ళ చావు కేకలు నీ డిపార్ట్మెంట్కి ఎందుకు వినిపిస్తాయి? అందుకే ఈ కేసుకి సాక్ష్యంగా పూర్తి ఆధారాలతో నేనే నీ దగ్గరకు వస్తాను. మాటిచ్చా, నిలబెట్టుకో ప్లీజ్. జాగ్రత్త. థ్యాంక్ యూ. ఏ ఓన్లీ థ్యాంక్స్ ఏనా? ఇంకేం లేదా? కట్టేసి పాట పాడటం కాదురా, కట్లు విప్పి చూడు, నువ్వో నేనో తేలిపోతుంది.
ఎందుకు మీరంతా అలా మౌనంగా కూర్చున్నారు? డాడీతో కలిసి సరదాగా స్నానం చేయరా? అంటే డాడీతో కూడా మాట్లాడరన్నమాట. ఈ రోజు మేమంతా డాడీ చేత ఎందుకు? మీరు మా కోసం సిటీ నుంచి మ్యూజికల్ బొమ్మ తెస్తానన్నారు, ఇంతవరకు తేలేదు. అందుకే మేమంతా డాడీ చేత తప్పు నాది కాదు, వాడదే. నా ముద్దు బిడ్డలకి ఆ బొమ్మ తెచ్చిపెట్టమని వాళ్ళని సిటీకి పంపి నెల రోజులైంది. ఇప్పుడు వచ్చారు, అది కూడా ఒట్టి చేతులతో. సారీ సార్, మీరు చెప్పిన ఆ మ్యూజికల్ బొమ్మ కోసం ఎంతో ప్రయత్నించాం, కానీ ఎక్కడా దొరకలేదు. ఇప్పుడు చెప్పండి రా, ఎవరికి టూ, నాకా అంకుల్కా? సుభాష్, సుభాష్, జ్యోతి, సుభాష్, ఏంటి విషయం చెప్పు. ఈ ఆశ్రమం ఒక రహస్య మందిరంలా ఉంది. పోలీసులు ఇక్కడికి రాకూడదంటారు, కానీ అదే పోలీసులు రహస్యంగా వచ్చి వెళ్తున్నారు. నిన్న మీ పోలీస్ డిపార్ట్మెంట్లో వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. నేను వాళ్ళని ఫోటో తీస్తుండగా కెమెరా టబ్లో పడిపోయింది. ఈరోజు రాత్రికి ఎలా అయినా వెతికి తీసి అది నీకు పంపిస్తాను. జ్యోతి, ఆ డాడీ సామాన్యుడు కాదు, రాక్షసుడు. నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు ఆశ్రమంలో ఉన్నంతసేపు నేను చచ్చి బ్రతుకుతూ ఉంటాను. సుభాష్, నీ ప్రేమ నన్ను కాపాడుతున్నంతకాలం డాడీయే కాదు, ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. టీచర్ పనికని చెప్పి సేడిగా పంపించావా బాబు? అయ్యో అత్తయ్య! అమ్మా, ఊరుకో, ఊరుకో, ఏడవకు. ఇలాంటప్పుడే మనం మనసు రాయి చేసుకోవాలి. మీరు దేశం కోసం మనసును రాయి చేసుకున్నారు, వాడు డిపార్ట్మెంట్ కోసం తన మనసును రాయి చేసుకున్నాడు. మరి నేను దేనికోసం మనసును రాయి చేసుకోవాలో చెప్పండి. చాలా బాస్ వీళ్ళిద్దరిని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చా నన్ను?
తెలుసు? చెప్పు, ఇదంతా నీకెలా తెలుసు? కమాన్ టెల్ మీ. ఇదంతా చేస్తుంది ఎవరు? మాట్లాడు. బాబ్ యాంథోనీ ఎక్కడ? తెలీదు సార్. తెలీదా? మీలాంటి బొమ్మలెక్కి ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టింది నా బొమ్మల్ని కాపాడుకోవడానికి. బాబ్ యాంథోనీ చచ్చాడా బతుకున్నాడా? ఎక్కడున్నాడో తెలియదు కానీ చావలేదు సార్. చావలేదు. ఇన్స్పెక్టర్ సుభాష్ చావలేదు. వాణ్ణి చంపడానికి వెళ్ళిన బాబ్ యాంథోనీ చావలేదు. ఇచ్చిన పని సరిగ్గా చేయకుండా వచ్చిన మీరు చావలేదు. నా బుద్ధి చావలేదు. మీరు తీసుకునేవి 2 జీతాలు. పని చేస్తున్నది ఎవరి జీతానికి? నా జీతానికా, పోలీసు వాళ్ళ జీతానికా? నా మనస్సు నాకేం చెప్తుందో తెలుసా? మీరిద్దరూ పోలీస్ జీతానికే పనిచేస్తున్నారని. జ్యోతి,
అత్తయ్య జ్యోతి బాగున్నావమ్మా? బాగున్నా. జ్యోతి బాగున్నావమ్మా? నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు మాయ. దీన్ని నేను చంపుతాను. సుభాష్, I love you, సుభాష్. I love you, సుభాష్. I love you, సుభాష్. I love you, సుభాష్. దీన్ని కింద పారేయండి. జ్యోతి 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 నేను సుభాష్ని. సుభాష్ జ్యోతి సుభాష్ చెప్పు జ్యోతి. నువ్వు ఇన్స్పెక్టర్ కదూ, మరి ఈ పని చేసావేమిటి? I'll kill you! చిల్డ్రన్, తొందరపడకండి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించి వాళ్ళని రెచ్చగొట్టకండి. మన ఆశ్రమంలో మీకు నేర్పింది చదువు సంస్కారంతో పాటు శాంతి. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి పోలీసులు ఉన్నారు. ఇతన్ని వాళ్ళకే అప్పచెప్పండి. గాడ్స్ టేక్ హిమ్ అవే. నా జ్యోతిని చంపి నిన్ను ప్రాణాలతో వదలను. చిల్డ్రన్, దుర్మార్గుల కళ్ళు మన ఆశ్రమం మీద పడ్డాయి. ఈ రోజు మనందరి కళ్ళు కప్పి ఓ హంతకుడు మన ఆశ్రమంలోకి ప్రవేశించాడు. రేపు ఇంకెవరైనా రావచ్చు. కాబట్టి మన ఆశ్రమాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. రాత్రి పగలనక కాపలా కాయాలి.
ఏమిటా గొడవ? వెళ్ళండి. అమ్మా, ధర్మభూమిలో పుట్టావు. ధర్మం కోసం పోరాడు. ఆఫ్టర్ ఆల్ తనొక మామూలు ఇన్స్పెక్టర్. వాడు మనల్ని ఏం చేస్తాడు? ఓ సామాన్యుడి పిడికిటి గుద్దు కొండనేం చేయగలదు. మనిషి తలుచుకుంటే మహాపర్వతానైనా బద్దలు కొట్టగలడు. నాకున్న గొప్ప శక్తి బయట ప్రపంచానికి కనిపించే నా రూపం. నాకున్న శక్తి బయట ప్రపంచం చూడలేని నా గుండెలో అగ్ని. ఈ లోకంలో ప్రతి మనిషి పిల్లల్ని ప్రేమిస్తారనే బలహీనతను తెలుసుకుని నా బలాన్ని పిల్లలతో పెంచాను. ఆ పిల్లలు నా చుట్టూ కోటలా నిలబడితే ఆ కోటని పగలగొట్టడం అసాధ్యం. ఎలాంటి కోటనైనా బద్దలు కొట్టే శక్తిగా మిమ్మల్ని నేను తయారు చేస్తాను. ఎవ్వరూ నీ సరి నువ్వు రాకే సరి దెబ్బతీసి చూడరయ్యో. కత్తిలా బాకులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో. Walk like a cat, listen like a dog, pull like a bull, think like a fox, attack like a tiger, attack like a tiger. ఎవ్వరూ నీ సరి నువ్వు రాకే సరి దెబ్బతీసి చూడరయ్యో. కత్తిలా బాకులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో. ఘీంకారాలే చేస్తూ మదపు కేను గల్లె నీవు సాగు కదలి సాగు కదలి సాగు కదలి సాగు. చిలిపి చలి చీమలల్లె ఒడుగు చేసి చక్ర వ్యూహమాడు వ్యూహమాడు. పిల్లిలాగా సాగు నువ్వు సింహమల్లె దూసుకెట్టు నక్కలాగా జిత్తులేయి చిరుతలాగా పరుగు తీయి చూడాలి వేయి కనులు నీ వైపే. పోరాడు పోరు గెలుపు నీదేలే. ఎవ్వరూ నీ సరి నువ్వు రాకే సరి దెబ్బతీసి చూడరయ్యో. కత్తిలా బాకులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో. Watch like an eagle, jump like a cheetah,
Breathe like a snake. Run like a horse. Attack like a tiger. Attack like a tiger. సున్నల్లాయము కల్ని పిండి కొట్టు కొండ చిలువ నువ్వు అవ్వు నువ్వు అవ్వు నువ్వు నీళ్లల్లో నా దాగి రక్తమంత పీల్చు జలగ నువ్వు అవ్వు నువ్వు ఎగురు నువ్వు జింకలాగి ఎగిరి తండు గుర్రమంది గద్దలాగా చూడు నువ్వు ముసలి పట్టు పట్టు నువ్వు నీ ఇల్లు కాదు కాదు ఈ నేల ఏనాడో రేగుతుంది నీ జ్వాల ఎవ్వరూ నీ సరి నువ్వురా కేసరి దెబ్బ తీసి చూడరయ్యో కత్తిలా వాకులా కచ్చతో ఉండరా కాలు మొక్కుతారు అయ్యో Walk like a cat. Listen like a dog. Pull like a bull. Think like a fox. Attack like a tiger. Attack like a tiger. రేఖా రేఖా నన్ను కాపాడు. ఆ దుర్మార్గులు నా వెంట పడ్డారు. సమయానికి దేవుడిలా కనిపించావు. నన్ను కాపాడు. నిన్ను కాపాడగలిగింది నేను కాదు, నీ గుండె ధైర్యం. ఎందుకు భయపడతావు? నిన్ను తరుముకొస్తున్న వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాడు. ఆత్మశక్తితో ఎదురు తిరగబడే అమ్మాయిని వీళ్లే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. వెళ్ళు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఈ అమ్మాయిని రేప్ చేయాలని వచ్చారు కదా, నేనేమి అడ్డురాను. కానివ్వండి. పో, ఆయుధం తీసుకో, వాళ్ళతో పోరాడు. మగవాడి మతబలం గొప్పతో, ఆడదాని ఆత్మశక్తి గొప్పతో తెలుసుకో. Go and fight! నీ శీలాన్ని కాపాడుకోలేను నువ్వు. నా చెల్లివి కాదు. నువ్వే నా చెల్లివి అయితే భయం వదిలేసి వెళ్ళు. నీ వల్ల కాకపోతే ఇంకో మార్గం చెప్తాను. ఆ గొడ్డలు తీసుకుని నీ ప్రాణం తీసుకో. ఎస్, వాళ్ళను చంపు లేదా నువ్వు చావు. అమ్మ అంటూ నేల మీద పట్టావు. భూమాత శక్తిని కూడా నీ చేతుల్లోకి తీసుకో. కమ్ ఆన్, గెట్ అప్.
ఏ మగతనాన్ని చూసుకుని నీ మీద పడ్డాడో సరిగ్గా అక్కడే తన్ను. నిన్ను కామంతో చూసిన ఆ కళ్ళని పొడిచేయి. అన్నయ్య, గాజులు తొడుక్కునే చేతికి నువ్వు శక్తినిచ్చావు. ఇది నాకే కాదు, అలాంటి ఎంతో మంది అమ్మాయిలకి ఇదొక పాఠం. రేఖ, థ్యాంక్ యూ. రేఖ, భరత్, రేఖ, ఏమైంది? ఏమిటి ఇదంతా? అదే అదే నీ చట్టానికి పట్టిన గతి. తల్లాగే తన పరువుని మానాన్ని కాపాడుకోవాలని పరుగులు తీస్తూ అమ్మాయి జీవితమే నాశనమై ఉండేది. ఒక ఇన్స్పెక్టర్ అయ్యుండి చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నువ్వు చేసింది తప్పు కాదని నన్ను ఒప్పించలేవు. చట్టాన్ని చెప్పుల్లా కాళ్లకు తొడుక్కుని న్యాయం గుండెల మీద తన్నేవాళ్ళ కంటే చట్టాన్ని చేతుల్లో తీసుకున్న నేను ఎంతో మేలు. నువ్వు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నావా లేదా? జవాబు చెప్పు. తీసుకున్నాను. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాను. కాకి బట్టలు తొడుక్కొని లంచానికి చేతులు చాచినట్టుగా కాదు. చట్టాన్ని ఒక పవిత్రమైన భగవద్గీతగా తీసుకున్నాను. అవును, రేపు జరగబోయే కురుక్షేత్రంలో ధర్మయుద్ధం చేస్తాను. నీలా ప్రతి ఒక్కరూ ధర్మయుద్ధం చేస్తే ప్రపంచంలో కోర్టులకి పోలీస్ స్టేషన్లకి స్థానం లేదు. ప్రపంచమే శ్మశానంలా మారిపోతుంది. మారితే మారని, కానీ పవిత్రమైన భూమి మీద విష మొక్కలు మొలవటానికి నేను ఒప్పుకోను. ప్రపంచం శ్మశానంలా మారిపోవడానికి నేను ఒప్పుకోను. నువ్వు నన్ను ఆపలేవు. ఆ డాడీని వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసే వరకు నేను ఆగను. ఎందుకో తెలుసా? అభం శుభం తెలియని ఆ పసిపిల్లల్ని, నా జ్యోతిని చంపిన దుర్మార్గుడు వాడు. అలా అనడానికి నీ దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. నా దగ్గర సాక్ష్యాలు లేవు గాని నా చేతిలో వాడు చావు రాసు. స్నేహితుడివి కనుక వార్నింగ్ ఇస్తున్నాను. స్నేహితుడు అని ప్రాణాలతో వదిలేస్తున్నాను. ఆ డాడీని అంతం చేసే వరకు నేను వదలను. నీకు కావాల్సింది సాక్ష్యాలే కదా, పైన టెంట్లో ఉన్నాయి. ఈ సాక్ష్యాలతో నీ దారిలో నువ్వు రా, అప్పుడు తెలుస్తుంది.
సార్ ఆ ముగ్గురు మన విషయాలని పోలీసులకు చెప్పేశారు. పోలీసులు ఇప్పుడు డైరెక్ట్ గా మన ఆశ్రమానికి వస్తున్నారు సార్. ఈ ఆశ్రమం లోపలికి పోలీసులు రాకూడదు. మీరు ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటే మా శవాల మీదే నడిచి వెళ్ళాలి. ఎప్పుడూ చెప్పానుగా ఆ పిల్లలే నాకున్న ఆయుధం అని. వాడు మన కోట లోపలికి ప్రవేశించక ముందే వాణ్ణి చంపేయండి. Shoot him!
పిల్లల్ని పెంచి పోషించింది నేను. వీళ్ళ చావు బతుకు నా చేతుల్లోనే. వీళ్ళని నా నుండి దూరం చేయలేవు. వీళ్ళంతా నా ఆస్తి. నో, వీళ్ళే ఈ దేశానికి ఆస్తి, దేశానికి భవిష్యత్తు. నువ్వు వాళ్ళని నాశనం చేయడం నేను సహించను. చూడు, నీ పాపపు గుర్తులు వాళ్ళ ఒంటి మీద ఎలా గొంతెత్తి అరుస్తున్నాయో. నీకు ఏ శిక్ష విధించినా చాలదు. నాకు శిక్ష వేసేవాడు ఈ భూమి మీద పుట్టలేదు.
లల్లా లాలా లల్లా లాలా లల్లా లాలా లాలా ఓ